ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేనండి మీ సహోదరుడు యేసురత్నం అలియాస్ తుమ్మల వెంకటేశ్వర్లు. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాటి క్రైస్తవ్యాన్ని చూసి అనేకులు హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అవమానపరుస్తున్నారని, హేళన చేస్తున్నారని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, నా నిమిత్తము ఇవన్నీ మీకు వస్తాయని. అయితే దేశంలో ఇన్ని అలజడులు జరుగుతున్నప్పటికీ క్రైస్తవ్యంలో ఐకత్వం అనేది రావట్లా, ఏకత్వం అనేది రావట్లా. మరి ఎందుకనో ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అనేక విధాలుగా వారిని దండించాడు. వాళ్ళందరూ ఒకటైనప్పుడు శత్రు భయం లేకుండా సమస్తాన్ని నిర్మూలపరుస్తూ వచ్చాడు. ఇప్పుడున్న ప్రస్తుత క్రైస్తవ్యం కూడా అలాగే ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనము ఐక్యంగా లేకపోతే ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐక్యంగా ఉన్నంత కాలము దేవుని కృప, దేవుని సంరక్షణ వారికి తోడుగా ఉండింది. ఎప్పుడైతే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అంటూ వాళ్ళు తిరిగినప్పుడు దేవుడు శత్రువులకు అప్పగించుతూ వచ్చాడు. అలాగనే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి క్రైస్తవ్యం మీద అనేకులు చేస్తున్న విమర్శలను బట్టి, దూషణలను బట్టి, అల్లర్లను బట్టి ఎప్పటికైనా క్రైస్తవులమైన మనం ఒకటి కాకపోతే, ఏకం అవ్వకపోతే ఇవి మనం భరించక తప్పదు. ఎందుకంటే ఐగుప్తుని బాధించి ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎంతో బాధించారు. దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తి చెరలో బానిసలుగా బ్రతికారు. దేవుడు ఏం చేశాడు? మోషేను పంపించి ఆ చెరసాలలో నుంచి వారిని బయటకు క్షేమంగా తీసుకొచ్చాడు. అలాగనే ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు. అయ్యా, ఇప్పటికే 40 సంవత్సరాలు అయిపోయింది, మాకు కొంచెం దారిస్తే మీ ఊర్లో గుండా వెళ్తాము అని ఇశ్రాయేలీలు అడిగితే వాళ్ళు దారి ఇవ్వనందుకు దేవుడు యెరికో గోడలను కూల్చివేశాడు. అలాగుననే యూదులను సంహరించాలని హామాను ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అలాగనే బిలాము అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలుని శపించాలని వెళుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ఇశ్రాయేలుల పక్షమున ఉండి దేవుడే యుద్ధం చేశాడు. అలాగనే దేవుడు మన పక్షమున ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే మనమందరం ఒకటిగా నిలబడినప్పుడు, మనమందరం ఒకటిగా ఆలోచన చేసినప్పుడు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, చంపబడటాలు ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పాడు. కాబట్టి జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదు. అలాగనే క్రైస్తవ్యాన్ని ఆపటం కూడా ఎవరి తరం కాదని నేను మనం చేస్తూ ఉన్నా. మనం చేయవలసింది పరిస్థితులను ఏకంగా ఏకమై ఎదుర్కోగలిగితే మంచిదని నేను మీ సహోదరుడిగా భావిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నా. ఎందుకంటే ఇశ్రాయేలులకు అడ్డుగా వచ్చినది ఏది నిలబడలేదు.